షార్ట్ పెడతాను ఇది సరిపోతుంది అసలు ఇక్కడి నుంచి ఇటు పెట్టుకుంటూ ఈ తదితరులు వీళ్ళందరూ యొక్క కోఆర్డినేషన్తో మా గౌడు కుటుంబాలు జిల్లా మొత్తం మీద తిరిగి ప్రతి గ్రామంలో మా యొక్క గౌడుల సమస్యలు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క గ్రామంలో గౌడన్నలు చెప్తున్నారు, అయ్యా మేము వృత్తి మీద ఆధారపడతా ఉన్నాం, లేఅవుట్లు పడ్డాయి, ఆ లేఅవుట్లో ఉండే చెట్లు వాళ్ళు నరికి దోసేస్తున్నారు, మా వృత్తికే మనుగడ లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన లిక్కర్ బిజినెస్ వల్ల మాకు వ్యాపారాలు కూడా లేవు, మేము ఏ విధంగా బతకాలా, మేము ఉదయం నుంచి కళ్ళు గీసుకొని ఆ రోడ్డమ్మడి పెట్టుకుంటే కనీసం 200 నుంచి 300 రూపాయలు కూడా సాయంత్రం రావడం లేదు. మా బతుకుల జీవనాధారం ఈ విధంగా అయింది. కనీసం మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఉపాధి లేదు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయార్థం లేదు అని చెప్పి ఈ యొక్క ఆంధ్రాల దీంట్లో ఉండే ఈ యొక్క మహిళలు కానీ ఈ గౌడు కుటుంబాలు కానీ ఓపవడం జరిగింది. ఇప్పుడే చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు మా మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కోటి వరాల స్కీమ్ తెచ్చాము. ప్రతి సొసైటీకి ఆ చెట్లు దోస్తున్నారని చెప్పి ఒక సొసైటీకి 5 ఎకరాలు ల్యాండ్ కొనుక్కోమని చెప్పి డబ్బులు కేటాయించింది తెలుగుదేశం గవర్నమెంట్. తద్వారా సొసైటీలు కొనుక్కొని చెట్లు పెంచుకోమన్నారు. కానీ ఈ యొక్క గవర్నమెంట్లో దాదాపు రాష్ట్రంలో 20 లక్షల పైసలుగా ఉండే గౌడు కుటుంబాలు ఉన్నాయి. ఈ కావలి నియోజకవర్గంలో దాదాపు 26,000 పైగా ఉండే కుటుంబాలు. ఆ యొక్క కుటుంబాలు ఉంటే కనీసం వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఆదరవు కూడా లేదు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేకి ఎన్నించుకున్నారు, కానీ మన గౌడు పెద్దలు కూడా వెళ్ళి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా మా యొక్క గౌడన్నలు రాష్ట్రంలో 20 లక్షల పైసలుగా ఉన్నాం, మా కావలి నియోజకవర్గంలో దాదాపు 27,000 పైసలుగా ఉన్నాం, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో 20,000 పైసలుగా ఉన్నాం, అదేవిధంగా ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు పార్లమెంట్ కింద అనేక మంది మా గౌడన్నలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ జీవనాధారంకే మనుగడ వచ్చింది. దానివల్ల ఎటువంటి మీ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవడం లేదని చెప్పి చాలాసార్లు రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క బీసీ మంత్రి కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ దానికి స్పందించి మా గౌడు కుటుంబాలకి ఎటువంటి న్యాయం చేయలేదని చెప్పి కూడా ఈరోజు ఈ యొక్క ఆంధ్రాలు దీన్ని ప్రజామూలకంగా మా గౌడు ఆత్మీయ సమావేశంలో వాళ్ళ యొక్క గోడు ఎలబుచ్చుకోవడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రేపు మన ప్రభుత్వం వస్తుంది, నారా చంద్రబాబు నాయుడిని గెలిపించండి. తప్పనిసరిగా సొసైటీలు వాళ్ళ గీత అన్నలకి వాళ్ళ యొక్క సమస్యలు కూడా ఆ దృష్టికి తీసుకెళ్ళి మన కైవా కిష్టారెడ్డి దృష్టికి తీసుకెళ్ళి తద్వారా గౌడు పెద్దలు కూడా సీఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చేసి మన చంద్రబాబు నాయుడిని కలిసి, అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇదే ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్సైజ్ దాడులు కొల్లాంగల్ మీద ఎక్సైజ్ దాడులు చేసి కిస్తీలు కట్టలేక అవస్థపడే సందర్భంలో మా గౌడు పెద్దలు ఆ రోజు ప్రభుత్వం ఉండే గౌడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించి మీరు కిస్తీ పన్ను కట్టవద్దు, ఈ రోజు నుంచి నేను రద్దు చేస్తానని చెప్పి సెకండ్లో సంతకం పెట్టడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మా గౌడన్నలకి పెట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ మా గౌడన్నలకి ఎక్కడా కూడా ఎటువంటి పథకం అందలేదు, ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పేసి ఈ యొక్క ఆంధ్రాల దీన్ని ప్రజానీకం మాకు గౌడన్నలు ఆత్మీయ సమావేశంలో వాళ్ళ యొక్క గోడు ఎలబుచ్చుకోవడం జరిగింది. దాంతో మా ప్రభుత్వం రాగానే వీళ్ళందరికీ తప్పనిసరిగా మా గౌడన్నలకి న్యాయం చేస్తామని చెప్పి మేము ఈరోజు మీ సభ పాల్గొంటున్నాం.